భయ మద్రాస్ సినిమాకి వెళ్ళి వచ్చాను. సినిమా చాలా బాగుంది. సినిమా మొత్తం హీరోయిన్ బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా ఎక్సలెంట్గా ఇంటర్మిషన్ ఉంటుంది. విద్యుత్ జంబాల్ కూడా బాగా చేశాడు. కొద్దిగా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. డే టు డే ఫైట్ లాగా ఇద్దరు కాంబినేషన్ మంచి ఫైట్ కూడా ఉంటుంది లాస్ట్లో. చాలా సూపర్ ఉంది. సూపర్ వాచ్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్. సాంగ్స్ ఓకే. మన అనిరుద్ బాబాయ్ అయితే మంచి డింగ్ బాగా బీజిఎం కొట్టాడు. సినిమా హైలైట్స్ అనేది స్క్రీన్ ప్లే భయ. ఫస్ట్ థింగ్ స్క్రీన్ ప్లే ఒకటి, డైరెక్షన్ ఒకటి, హీరోయిన్ ఒకటి, శివ కార్తికేయ యాక్టింగ్ యాజ్ వెల్. అమరన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జోనర్ భయ. యా వర్కౌట్ అయింది భయ. అంటే ఎందుకంటే స్క్రీన్ ప్లే మాత్రం బాగా ఎంగేజింగ్గా ఉంది. లైక్ నెక్స్ట్ ఏం జరిగిద్ది అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే. మనకి గజనీలో కూడా ఎలా ఉంటుందో అలాంటి జోనరే, కొద్దిగా డిఫరెంట్ జోనరు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. 100లో 80% బ్యాక్ తను. ఎస్. It was a really good movie. You should have watched it with your friends. I really invite everybody to come and watch this movie. It was very fun, really scary, and as well, come with your friends and you can watch this movie. Yeah, thank you. స్టోరీ రెగ్యులర్ స్టోరీ ఏం లేదన్న. స్టోరీ లేదు, దమ్మే లేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. మద్రాసి స్క్రీన్ ప్లే అసలు బాగాలేదు. ఒక స్టోరీ మురుగదాస్ సార్ చెప్పొచ్చు ప్రీవియస్ ఫిలిమ్స్ గా ఓకే, బట్ ఇది బాగాలేదు. நல்லா இருந்துச்சு படம். நல்லா தமிழ் மட்ராஸ் சூப்பர். வில்லன் ஆக்டிங் பக்கா, ஜாம்போன் ஆக்டிங், சிவக ஆக்டிங் கொலா மாஸ் பக்கா. தமிழ்நாடு மதுராசி ஹீரோ ரோல் தான். பயங்கரமா இருந்தது, நல்லா இருந்தது. பார்க்கலாம், எல்லாரும் பார்க்கலாம், எத்தனை வாட்டியும் பார்க்கலாம். ரேட்டிங் 5 out of 5. பழைய ஆல் ஓல்டி முருகதாஸ் மூவிஸ் இருக்கிற எல்லா கண்டென்ட்டும் இருக்கும். சடனாக லவ் ஜானர் போகும், சடனாக வயலன்ஸ் ஜானர் வரும். ஸோ தோஸ் ஆர் த பாசிட்டிவ்ஸ். நெகட்டிவ்ஸ்னு பார்த்தா வயலன்ஸ் கொஞ்சம் அதிகம். அப்புறம் வந்து நிறையா பேர் சுட்டாலும் சாக மாட்டேங்கிறாங்க. ஸோ கொஞ்சம் ரேட்டிங் வந்து 3.5 out of 5 கொடுக்கலாம். அனிருத் யூஸ்வலி மெனி மூவிஸ் வில் ரன் ஜஸ்ட் பிகாஸ் ஆஃப் அனிருத். பட் இதில் வந்து அது மட்டும் இல்லை. You will never feel that Anirudh's BGM is bringing up. The movie as a story itself is bringing up to the content. It's a comeback for Muruga's for sure. It's good. Like it's పాత రెండు సినిమాలు కదా అంత సక్సెస్ఫుల్ లేవు కదా. ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చా? yeah, it's comeback movie. హైలైట్స్ ఏంటి? BGM is seriously good. Anirudh's work is seriously good. శివకార్తికేయన్ గారికి కంబ్యాక్ హిట్ వచ్చింది అనుకోవచ్చా? అంటే ఆయన ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు. సో ఇంకా మార్కెట్ పెంచుకునే ఒక ఛాన్స్. Like it will increase his market in every industry. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? Out of 10, like I can give 7. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? Yeah, it's good. లవ్ సీక్వెన్స్ బాగుందని చెప్పి అంటున్నారు. దాని లేదా యావరేజా? Average love sequence. Like but emotions and other fight sequence are seriously good.